వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఎంసెట్ కౌన్సిలింగ్లో త్వరలో పాల్గొనబోతూ ఉన్నారు. చాలామంది పేరెంట్స్కి ఈ మధ్యన జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్ల్లో జాయిన్ అవ్వాలా లేదా కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళాలి, అందులో ఈసీ లాంటి బ్రాంచ్ చూస్ చేసుకోవాలనేది చాలామంది క్వశ్చన్. ఇది మరి సిఎస్సి బ్రాంచ్ కావచ్చు, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ దాదాపు 8-9 అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. మనకు మిషన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, బిజినెస్ సిస్టమ్ అని, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, చాలా ఇట్లాంటి బ్రాంచ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లాంటి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్. మరి నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి, మరి లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని ఇలాంటి ఒక రకమైన వార్తలు మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో సిఎస్సి వైపు వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ సిఎస్సి మాత్రమే. ఎందుకంటే అవకాశాలు ఏ రకంగా చూసినా మీకు ప్లేస్మెంట్స్ విషయంలో ఉన్న బ్రాంచ్ల్లో సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి గతంలో లాగా మీకు ఈజీగా ప్లేస్మెంట్స్ ఉండే అవకాశాలు అయితే లేవు. 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో మీ స్టూడెంట్, మీ పేరెంట్, మీ విద్యార్థి ఏదైతే మన ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి తగిన స్కిల్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్లేస్మెంట్ వస్తుంది. మరి ప్లేస్మెంట్స్ రావడానికి చాలా మనకు పారామీటర్స్ ఉన్నాయి ఇప్పుడు కొంతవరకు. ఎందుకంటే సిజిపిఏ మెయింటైన్ చేయాలి, ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేయాలి, కోడింగ్పై పట్టు సాధించాలి, ప్రధానంగా అప్డేటెడ్ స్కిల్స్, ప్రస్తుతం సాఫ్ట్వేర్కు సంబంధించిన అన్ని కోర్సులు అప్డేట్ అయి ఉండాలి, ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఇవన్నీ చేసి ఉన్న విద్యార్థులకు సిఎస్సి తీసుకుంటే తప్పకుండా ఏదో దానిలో ఒకప్పటిలాగా లక్షల్లో ప్యాకేజ్ రాకపోయినా ఒక మినిమం ప్యాకేజ్ అయితే దాదాపు వస్తుంది. మరి ఏ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కొంతవరకు ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది, కానీ స్కిల్ ఉన్న ప్రతి స్టూడెంట్కి తప్పకుండా సిఎస్సి ద్వారా ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి సిఎస్సి మరి ఇంకొకటి స్టూడెంట్స్ కోరుకోవడానికి కారణం ఏంటంటే సిఎస్సిలో కొద్దిగా సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. మరి పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ప్రధానంగా ఏంటంటే ల్యాబ్లో వాళ్ళు కొంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సిజిపిఏ పరంగా చూసినా సిఎస్సికి మంచి సిజిపిఏ వస్తుంది, పెద్దగా కఠినంగా ఉండదు. చాలామంది ఇష్టపడడానికి కారణం కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ ఈసీ బ్రాంచ్కి వస్తే ఈసీ బ్రాంచ్ కూడా ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అని పేరుంది. దీనికి ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ, మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో లేకపోతే మనకు హార్డ్వేర్ రంగంలో కావచ్చు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, చాలా వరకు మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు కొంతవరకు కోర్సెస్ అప్డేటెడ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా సెటిల్ అవ్వచ్చు. సిఎస్సి వాళ్ళకు గవర్నమెంట్ సెక్టార్ తక్కువ ఉంటాయి, అసలు ఉండవు. కానీ ఈసీ వాళ్ళకు ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అటు జనరల్గా సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా ప్రభుత్వ రంగంలో సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకు లభించే అవకాశం ఉంది. కాకపోతే ఈసీ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకి కొంత పేషెన్స్ అవసరం, కష్టపడే నేచర్ తప్పకుండా ఉండాలి. సిఎస్సితో పోలితే ఈసీ కొంత సబ్జెక్ట్ కఠినంగా ఉండే మాట వాస్తవమే. సిజిపిఏ రావాలంటే దాదాపు బ్యాలెన్సింగ్గా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఏదో లోయర్ కాలేజీలో సిఎస్సి జాయిన్ అయ్యే కంటే ఈసీ బ్రాంచ్ మీరు ఎంచుకోవడం మంచిదే. కానీ 4 years దాన్ని సస్టైన్ చేసి కష్టపడే నేచర్ ఉన్న విద్యార్థులు ఈసీ వైపు రండి. నెక్స్ట్ ట్రిపుల్ లాంటివి చూసినట్లయితే ట్రిపుల్ బ్రాంచ్ కూడా, ఇది కూడా మంచి బ్రాంచే. మరి దీంట్లో కూడా మనకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరియు ఇటు ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ కోసం నేర్చుకుంటే ఇటువైపు కూడా రావచ్చు. ఇది కూడా ఈసీతో పోలిస్తే మరికొంత కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మెకానికల్కి సంబంధించి కూడా మెకానికల్ బ్రాంచ్ కూడా మంచిదే, కాకపోతే దీంట్లో పట్టు సాధించాలి. ఎందుకంటే రోజు రోజు చాలా వరకు ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి కాబట్టి యాంత్రికంగా వీళ్ళకు మంచి హెచ్ఆర్ పొజిషనే ఉంటుంది మెకానికల్ చేసిన వాళ్ళకి. కాబట్టి తప్పకుండా మీరు మీ సబ్జెక్టుపై గ్రిప్ సంపాదిస్తే, ఇన్నోవేషన్పై దృష్టి పెడితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా మంచిదే. తర్వాత సివిల్ గురించి ఆలోచిస్తే సివిల్కు ఒకవేళ మీరు ఈ 4 yearsలో కనుక సబ్జెక్టు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే సివిల్కు విపరీతమైన డిమాండ్ ఉంది. మళ్ళీ మీరు ప్రభుత్వ రంగంలో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాంటి పోస్టులో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే కొంతవరకు సిఎస్సి లాంటి బ్రాంచ్తో, ఈసీ లాంటి బ్రాంచ్తో మరికొంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది సివిల్ వాళ్ళు, మెకానిక్ వాళ్ళు. కాబట్టి సివిల్ బ్రాంచ్ అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు సిఎస్సి బ్రాంచ్తో పాటు కోర్ బ్రాంచ్లు కూడా మంచివే. కాకపోతే కోర్ బ్రాంచ్లు తీసుకునే వాళ్ళు సబ్జెక్టుని ఇష్టపడాలి, సబ్జెక్టుపై గ్రిప్ సంపాదించాలి, సబ్జెక్టును 4 years
దానిపై ఒక పట్టు సాధిస్తే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఎక్కువ ఈ బ్రాంచ్లతో పోలితే సిఎస్సి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. కాకపోతే భవిష్యత్తులో మరి చాలామంది అంటున్నారు కోర్ బ్రాంచెస్ కూడా ఎందుకు డిమాండ్ ఉంటుందంటే చాలా వరకు జాయినింగ్స్లో 80-70% సిఎస్సి వైపు వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో రాబోయే 4 ఇయర్స్లో కోర్ బ్రాంచెస్కి ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పట్టు సాధించిన విద్యార్థులు కోర్ బ్రాంచ్లో ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా, ఎందుకంటే తక్కువ సంఖ్యలో వస్తున్నారు. అక్కడ 1,00,000 మంది వస్తే ఇక్కడ అన్ని బ్రాంచ్లు కలిసి 20,000 మంది కూడా రావట్లే, ఈసీ ట్రిపుల్ లాంటి బ్రాంచ్లు అన్నీ కలిసి. మరి అటువంటప్పుడు ఇక్కడ కొంత ఎక్స్పర్ట్ సబ్జెక్టుగా మీరు దృష్టి సారిస్తే డెఫినెట్గా కోర్ బ్రాంచ్ల్లో కూడా భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుంది. ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచే స్పెషల్. మరి ప్రధానంగా మీరు బ్రాంచ్ చూజ్ చేసినప్పుడు అటు సిఎస్సి కావచ్చు, ఇటు కోర్ బ్రాంచెస్ కావచ్చు, విద్యార్థి యొక్క ఆసక్తిని బట్టి మాత్రమే బ్రాంచ్ చూజ్ చేయండి. మరి విద్యార్థికి ఒక బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనవసరంగా మీ యొక్క ఒపీనియన్ని విద్యార్థిపై రుద్ది ఆ విద్యార్థిపై రుద్దకూడదు. ఎందుకంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఒకవేళ అలా రుద్దినా అతను సెటిల్ అవ్వకపోతే మళ్ళీ ఆ నెపాన్ని మీపైకి నెట్టే అవకాశం ఉంది పేరెంట్స్గా. కాబట్టి తప్పకుండా ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు దానిపై సబ్జెక్ట్ లేదా దాని మీద పట్టు సాధించి 4 ఇయర్స్లో మీరు దానిపై పర్ఫెక్ట్గా సాధించగలుగుతానే, స్కిల్ సాధించగలుగుతానే మీరు భవిష్యత్తులో ప్లేస్మెంట్ పొందుతారు. మంచి కాలేజీలో సీట్ వచ్చినంత మాత్రాన ప్లేస్మెంట్ రావాలని లేదు, రాదు కూడా. ఎందుకంటే స్టూడెంట్ 4 ఇయర్స్లో పెట్టే ఎఫర్ట్ని బట్టే ప్లేస్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు గుడ్డిగా ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన ప్లేస్మెంట్స్ ఇచ్చి మళ్ళీ 1 ఇయర్లో సర్టిఫికేట్ పాస్ అవ్వడానికి టైం ఇచ్చిన రోజులు కూడా మనం 2018, 19, 20 ఆ రోజుల్లో చూశాను. ప్రస్తుతం పరిస్థితి అట్లా లేదు. కాంపిటీషన్ పెరిగింది, ఏఐ ఎఫెక్ట్ ఉంది. చాలా వరకు కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీ మెయింటెనెన్స్ తగ్గించుకుంటున్నాయి. మరి అప్ ట్రెండింగ్ వైపు కంపెనీస్ చూస్తున్నాయి. కాబట్టి వాళ్ళ కంపల్సరీగా స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ని ఆఫర్ చేస్తాయి. వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. మరి మూసిన ధోరణిలో మనం ఒకవేళ ఉద్యోగం వచ్చినా మళ్ళీ నేను ఇట్లే ఉంటాను, ఏం నేర్చుకొని అప్డేట్ అవ్వను అనుకుంటే మీ ఉద్యోగానికి గ్యారంటీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క బ్రాంచ్ని ఎంచుకోండి. కాబట్టి ఇది మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలైడ్ బ్రాంచెస్ మరియు కోర్ బ్రాంచెస్ మధ్య ఉన్న జస్ట్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.